ఎడారిలో ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు దూరంగా నీరు ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. కాని అది నిజంగా నీరు కాదు. ఈ దృష్టి మాయనే మిరేజ్ అంటారు. ఇది ఒక ఆప్టికల్ ఇల్యూషన్. అంటే కాంతి ప్రవర్తన వల్ల మన కళ్లకు కనిపించే దృష్టి మాయ. ఎడారిలో ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు నేల బాగా వేడి అవుతుంది. ఆ వేడి వల్ల నేల దగ్గర ఉన్న గాలి పొర చాలా వేడి అవుతుంది. దానిపైన ఉన్న గాలి మాత్రం తక్కువ వేడిగా ఉంటుంది. కాంతి ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంలోకి వెళ్ళినప్పుడు దాని వేగం మారుతుంది. ఈ వేగం మారడం వల్ల కాంతి నేరుగా ప్రయాణించకుండా వంగుతుంది. దీనినే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటారు. ఈ వంగిన కాంతి కారణంగా దూరంలో ఉన్న ఆకాశం నుండి వచ్చే కాంతి నేలపై ప్రతిబింబంలాగా మన కళ్లకు కనిపిస్తుంది. అందుకే మనకు అక్కడ నీరు ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ వాస్తవంగా అక్కడ నీరు ఉండదు.